మరణాత ప్రభునందు ప్రియులారా, ఈ నిర్గమకాండ ధ్యానాలలో మోషే ఉపవాస ప్రార్థనా దినాలలో 16వ దినములోనికి మనం ప్రవేశించాము. నేటి దిన వాక్యము నిర్గమకాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు పఠించుకొని వాక్య వివరములోనికి వెళదాం. తరువాత ఇశ్రాయేలు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సినాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఈ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోను మీద సనిగెను. స్నేహితులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత ఏ నెలలో ఏ దినాన్న ఎక్కడెక్కడ వారు బస చేశారు, ఎక్కడ చేరుకున్నారు అనే దేవుడు చాలా స్పష్టముగా తన యొక్క గ్రంథంలో వివరముగా వ్రాయించారు. ఈ లెక్కల వివరము అవసరమా అని మనం ఆలోచిస్తే, ఆరంభ దినాలలో ఏ నెలలో ఏ దినాన్న వారు ఏ ప్రదేశంలో అడుగు పెట్టారో ప్రభు స్పష్టంగా వ్రాయించారు. లెక్క వలన దేవునికి మహిమ. ఈ వాక్యమందు ఇప్పటికే వారు నెలల ప్రయాణాన్ని జరిగించి ఉండడాన్ని బట్టి ఇంతవరకు వారికి ప్రత్యేకంగా ఆహారం అనేది దేవుడు ఏర్పాటు చేయలేదు. ఐగుప్తులో బయలుదేరినప్పుడు వారు కొన్ని దినాలకు సరిపడిన ఆహారము, నిలువ చేసుకున్న ఆహారము వారు మూటగొట్టుకొని వారి వెంట తెచ్చుకొని దాన్ని తింటూ వచ్చారు. ప్రియులారా, ఇవాళ సర్వ సమాజము కూడా తమ ఆహార పదార్థాలు అయిపోయినవి గనుక దేవుని మీద సణుగుట, మోషే మీద సణుగుట దేవునికి వినబడింది. దేవుడు 16వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించుదను. ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి వారికి ఆహారము లేకపోతే, దేవా మాకు ఆహారము కావాలి అని దేవునిని అడిగి ఉండాల్సింది. నీకు కావలసినవి అడుగుమో, నేను తప్పక ఇచ్చేదను అని దేవదాసి గారి ద్వారా ప్రభు మనకు ఒక చక్కని పాట వ్రాయించారు. నీకేది కావాలో, నీకెంత కావాలో నీవు నిస్వార్థంగా దేవుణ్ణి అడిగితే దేవుడు దాన్ని నీకు తప్పకుండా ఇచ్చువాడు, ఇవ్వగలవాడై ఉన్నాడు. వీరెన్నడూ దేవుణ్ణి అడగలేదు. అలాగే దేవుడు కూడా వారికి ఆహారము కొంతకాలము ఇవ్వలేదు. కారణము ఏమిటి అని అంటే, ద్వితీయోపదేశ కాండము నందు 8వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు ఒక మాట రాయించారు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు, నిన్ను శోధించి నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు, నిన్ను అణుచు నిమిత్తము 40 సంవత్సరములు అరణ్యములో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రియులారా, ఎందుకు ఇంత దీర్ఘకాలము? సాధారణంగా ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి 11 దినాల ప్రయాణము కాలినడకన సరిపోతుంది. ఎట్లంటే, యోసేపు కాలంలో ఆయన యొక్క అన్నదమ్ములు ఆహారము కొనడానికి వారు ఐగుప్తుకు వచ్చి మరలా గోని సంచుల్లో ఆహారం తీసుకొని వెళ్తూ ఉండేవారు. సో 11 దినాల ప్రయాణం సరిపోతుంది. అంటే 1 మంత్లో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు కూడా వారు వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి ఇశ్రాయేలు బయలుదేరి 2వ నెల 15వ దినం కనుక దాదాపు మొదటి నెల 15వ దినాన్న ప్రయాణం ప్రారంభమైంది. వారి ఆహారం పూర్తయిపోయింది. ఈ సందర్భంలో
దైవ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము దైవజనులు చెప్పిన కొన్ని మాటలు గ్రహిస్తే దేవుడు వారికి ఒకటి ఆకలి లేకుండా చేయగలడు, అట్లా చేయలే. రెండు, వారు ఈ నెల దినాలు తిన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఐగుప్తు నుండి తెచ్చుకున్నారో వాటిని దేవుడు ప్రయాణ కాలమంతటిలో కూడా వారికి నిల్వ ఉండేటట్లుగా సారెపతులో విధవరాలి ఇంట కొంచెమే పిండి కొంచెమే నూనె ఉన్నప్పటికీ కూడా 3.5 సంవత్సరాలు ఆ పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. ఎవరు చేశారు ఈ అద్భుతం? ప్రియులారా, దేవుడు చేసిన అద్భుతం. విధవరాలి ఇంట మరి ఏలియా పోషింపబడుతూ ఉన్నాడు. విధవరాలు పోషిస్తుందా? కాదు, దేవుడు పోషిస్తున్నాడు. దైవజనుని నీ ఇంట ఉంచుకున్నటను బట్టి దేవుడు నీ కుటుంబంలో మేళ్ళు ఆశీర్వాదాలు. కడకు ఆ ఇంట మరణం వస్తే మరణాన్ని కూడా దేవుడు కొట్టివేశాడు, అద్భుతం చేశాడు దైవజనుని బట్టి. అలాగే వారి యొక్క ఆహార పదార్థాలు అయిపోకుండా నిలిచి ఉండేలాగా, వృద్ధి అయ్యేలాగా ప్రభు చేయలేడా? చేయగలడు. కానీ అటువంటి విధానంలో కూడా దేవుడు వారిని నడిపించలేదు అని దేవదాసి గారు చెప్పారు. ఇక మూడవది, దేవుడే ఆహారం పెట్టుట. ప్రియులారా, దేవుని విశ్వాసులకు, భక్తులైనటువంటి వారికి కొన్ని అనుభవాలు ఉండాలి. భక్తుల యొక్క అనుభవంలో మనం ఒక్క సంగతిని, ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11 వచనము నుండి 13 వచనం వరకు మనం చూస్తే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు. ఇవాళ ఏదో లోటు వచ్చిందని ఈ మాటలు నేను రాయడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాను, దీనస్థితిలో ఉండనెరుగుదును. లేనప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. దీనత్వంలో ఉన్నాను, సంపన్న స్థితిలో కూడా నేను ఉన్నాను. ప్రతి విషయంలోను అన్ని కార్యంలోను కడుపు నిండి ఉండునట్లును, కడుపు నిండి ఉండునట్లును, ఆకలి కొని ఉండుటకును, ఆకలి కొని ఉండునట్లును, సమృద్ధి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకున్నాను నేను. దేవుని యొక్క పరిచర్యలో ప్రధానంగా దైవ సేవకుడు ఈ అనుభవాన్ని నేర్చుకోవాలి. ఈ అనుభవం ఊరకనే రాదు. కొన్ని సందర్భాలలో తినడానికి ఆహారం సేవలు వెళ్ళినప్పుడు ప్రియులారా, మార్గంలో సరైన ఆహారం దొరకపోవచ్చు, ఆకలి కొని ఉండాలి. అన్నిటికీ అలవాటు పడిన వాడను అంటున్నాడు పౌలు. కొన్ని అనుభవాలు మనకు నేర్పించుట కొరకే దేవుడు కొన్ని పరిస్థితులను రాణిస్తాడు. ప్రియులారా, మీరు ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో, ఈ 16వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు మోషే ద్వారా ఈ మాట మాట్లాడింప చేయించు ఉన్నాడు. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము Behold, I am about to rain bread from heaven for you, and the people shall go out and gather a day's portion every day, that I may test them whether they will walk in my law or not. I want to test my people. నేను వారిని పరీక్షించాలి అనుకుంటున్నాను. ఈ ఆహారమును దేవుడు ఇంతకాలము ఎందుకు ఆపాడంటే పరీక్ష కొరకు. భక్తి జీవితంలో పరీక్షలుంటాయి. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన పిమ్మట దేవుడు అబ్రహామును పరిశోధించెను. సో
దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష నెగ్గుతాడా, పాస్ అవుతాడా లేదా? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ప్రియులారా, విశ్వాస జీవితంలో ప్రతి వారికి కూడా ఒక పరీక్ష అనేది ఉంటుంది. పరీక్షలో దేవుడు వేసే మార్కులు పొందుతున్నావా? నీ అంతట నువ్వే మార్కు వేసేసుకొని ప్రతిదానికి టిక్ కొట్టేసుకొని నేను రైట్, ఐఎమ్ ద రైట్, ఐఎమ్ రైట్ అంటే నువ్వు ఊడిపోయినట్టే. దేవుడు ఎందుకు ఈ పరీక్ష రానిచ్చాడు? స్నేహితులారా, ప్రతి విషయాన్ని దైవికంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, కష్టం వచ్చింది? ఎందుకు? వై? యు హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ప్రియబిడ్డ, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో, whether they will follow the law. మరి whether they will walk in my way, law or not. ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారా లేదా? ఇది దేవుడు పెట్టబోతున్నటువంటి పరీక్ష. ప్రియులారా, ఇంకా ధర్మశాస్త్రం రాలేదుగా, లా లేదుగా. 16వ అధ్యాయంలో మన్నా కురిసే నాటికి దేవుడు ఆహారం ఇచ్చేసరికి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు. చూడండి, దేవుని ఆజ్ఞ ఎలా ఉందంటే వ్రాతపూర్వకంగా ఉంది. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, కొన్ని చోట్ల ఆజ్ఞలు వ్రాతపూర్వకంగా ఉండవు, నోటి మాటలుగా ఉంటాయి, అవి చల్లవు. దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చినప్పుడు గట్టి రాతి పలకల మీద దాన్ని వ్రాసిచ్చాడు, దిస్ ఈజ్ మై లా. మరి అదే బైలా కావచ్చు, ఇశ్రాయేలుకు అదే చట్టం కావచ్చు, ఎవ్రీథింగ్ వ్రాతపూర్వకంగా ఉండాలి. నోటి మాటలు పనికిరావు. ఈవెన్ కోర్టుల్లో కూడా వ్రాతపూర్వకంగా ఉందా అనేది చూస్తారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, యూ విల్ బికమ్ ఎ ఫూల్. ప్రియులారా, నా ధర్మశాస్త్రమును అనుసరించడం నాకు ముఖ్యం. ఆహారాన్ని ముందు నేను వారికి ఆహారాన్ని ఇవ్వగలను. ఆకాశము నుండి వారి కొరకు ఆహారము కురిపించదను. ఆహారము సాధారణంగా నేలలో నుండి, భూమిలో నుండి మనకు వస్తూ ఉంటుంది. ఎనీథింగ్, మీరు తినేటువంటి, మనం తినేటువంటి ఆహార పదార్థము ఏదైనా సరే అది భూమిలో నుండే మనకు లభిస్తూ ఉంది. ప్రియులారా, కానీ ఫస్ట్ టైం పరలోకము నుండి, పైనుండి ఆహారము దేవుడు పంపించబోతూ ఉన్నాడు. ఇది పరలోకపు ఆహారము. దైవజనుడైన దావీదు దీనిని దేవదూతల ఆహారము అని వర్ణించాడు. దేవదూతలు తినవలసినటువంటి ఆహారము దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు దినదినం పెట్టడానికి నిర్ణయించాడు, నిశ్చయించాడు. ప్రియులారా, ఈ ఆహారం విషయంలో మనం రెండు విషయాలు చూస్తే, ఒకటి పరీక్షించుటకు, రెండు పరిశోధించుటకు. ఎప్పుడు ఈ ఆహారాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అంటే అనుదినము. 6వ వచనంలో మనం చూస్తే, ఈ 16వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలం అందు మీకు తెలియబడును. At evening you shall know that it was the Lord who brought you out of the land of Egypt. సాయంకాలము మీరు ఒక విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నారు ఇశ్రాయేలులారా. ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తి ఆనాడే కూర్చుకొనవలెను. ఏంటి ఆ విషయం అనంటే, అట్ ఈవినింగ్ you will come to know
ఎవ్రీథింగ్. సాయంకాలం దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు. ఏం చేయబోతున్నాడు దేవుడు? ఆయన తన శక్తిని చూపించబోతూ ఉన్నాడు. ఒక శక్తివంతమైన ఆహారము వారికి పెట్టబోతూ ఉన్నాడు. శక్తివంతమైన ఆహారం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. ప్రియులారా, సాయంకాలమున మీరు దేవుని యొక్క శక్తిని చూస్తారు. 7వ వచనంలో ఉంది, యెహోవా ఉదయమందు మీరు ఆయన మహిమను చూతురు. ప్రియులారా, సాయంకాలము శక్తిని చూపించబోతున్నాడు. 8వ వచనంలో మీరు తినుటకై సాయంకాలము మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను. when the Lord gives you in the evening meat to eat and in the morning bread to the full. ప్రియులారా, సాయంకాలము దేవుడు మీకు మాంసం పెట్టబోతూ ఉన్నాడు. చూడండి, ఆహారము మానవునికి అవసరమే. ఈ దినాలలో దైవ పద్ధతులను మనం విడిచిపెట్టి ఇష్టానుసారమైన రీతిలో ఆహారము తినడమే మన ఆరోగ్యానికి కీడు కూడా. ఈ శరీరము దేవుని వలన నిర్మించబడినది. దేవుడే దీని సృష్టికర్త. ఈ శరీరంలో అవయవాలు అమర్చిన వాడు కూడా దేవుడే. ఈ శరీరానికి దినానికి ఎన్ని క్యాలరీస్ కావాలో, ఎంత శక్తి కావాలో దేవుడు ఎరుగును. ప్రియులారా, ఎరిగిన దేవుడు ఇశ్రాయేలులకు దినానికి 2 పర్యాయములు ఆయన ఆహారం పెడుతూ ఉన్నాడు. 2 పర్యాయములు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. నైట్ కాదు, సాయంకాలం. సాయంకాలం అంటే ఆఫ్టర్ 5. ఇన్ ఎనీ మినిట్ యూ క్యాన్ హ్యావ్ యువర్ డిన్నర్. సాయంకాలము ఆహారం తీసుకోవాలి, ఉదయాన్న ఆహారం తీసుకోవాలి. వాట్ అబౌట్ లంచ్? మధ్యాహ్న భోజనం ఏంటి? దేర్ ఇస్ నో లంచ్. దేవుడు లంచ్, మధ్యాహ్న భోజనం అనేది పెట్టల. ప్రియులారా, అందుకే ఇశ్రాయేలు ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు తెలివితేటలతో ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. దృఢంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు. మరి యాత్రలకు వెళ్ళే వారికి కూడా మొదట్లో ఉదయము సాయంకాలం 2 సార్లే ఆహారం ఇచ్చేవారు. మరి ఈ దినాల్లో వైద్యులు ఏం చెప్తున్నారు? ప్రతి 2 గంటలకు తినండి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అకార్డింగ్ టు ద బైబిల్. బైబిల్ ప్రకారంగా ప్రతి 2 గంటలకు తినమని దేవుడు మనకు ఆజ్ఞాపించల. అనేక పర్యాయములు తినమని కూడా దేవుడు ఆజ్ఞాపించల. ఉదయం తీసుకుని మధ్యాహ్నం ఆహారం మానేస్తే సాయంకాలం త్వరగా నీకు ఆకలిస్తుంది, అర్లీగా నువ్వు భోంచేస్తావు. దెన్ సాయంకాలము త్వరగా నువ్వు పండుకుంటావు. అప్పుడు తెల్లవారుజాము నువ్వు లేస్తావు. ప్రియులారా, ఇది ఆరోగ్యానికి మంచిది. 2 విషయాలు ఆహారంలో. ఉదయము దేవుని మహిమను చూతురు. సో దేవుని యొక్క మహిమ, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఈ 7వ వచనాన్ని మరలా మనం చదువుకుందాము. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఇన్ ద మార్నింగ్ యూ షల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. మరి ఉదయమందు ఆహారాన్ని చూచినప్పుడు ఈ ఆహారము మీకు ఎలా కనబడుతుందంటే ఒక మహిమ కలిగినటువంటి ఆహారంగా కనబడుతుంది. ఈ ఆహారము యొక్క మర్మం ఏంటంటే ఇది దేవుని మహిమ. ప్రియులారా, పరలోకంలో ఉన్నదంతా కూడా దేవుని మహిమే. భూలోకంలో ఉన్నదంతా దేవుని మహిమ కాదు. మనం సింహాసనముల స్తుతి చెప్తూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. పరలోకము నుండి వచ్చిన ఆహారము
మహిమ కలిగిన ఆహారము, పైనుండి దేవుడు తన ప్రజల కొరకు పంపినటువంటి ఆహారము ఒక మహిమతో కూడినటువంటి ఆహారము. ప్రియులారా, అందులో ఏ విధమైన అపవిత్రత కానీ అశుద్ధి కానీ ఉండదు. ఇట్స్ ఎ ప్యూర్ ఫుడ్, ప్యూరిఫైడ్ ఫుడ్. స్నేహితులారా, పరిశుద్ధమైనది దేవుడు వారికి పెడుతూ ఉన్నాడు, పవిత్రమైనది దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. అలాగే లోకంలో మనలను పరిశుద్ధులుగా చేయడానికి, మనలను పవిత్రులుగా మార్చడానికి ప్రభు తన పరిశుద్ధ శరీరాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మనందరి నిమిత్తమై ఆయన శిలువలో నలుగుగుచ్చుకొని మనకు ఆహారముగా, ఆత్మీయ భోజనంగా, సంస్కార భోజనంగా ప్రభు అందించుట మనం ఎరిగినటువంటి సత్యము. ప్రియులారా, ఇది తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారము. 32వ వచనంలో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులకు ఇదేంటో అర్థం కాలేదు, ఇది ఎప్పుడు వారు తినలేదు. దిస్ ఇస్ ఏ న్యూ మీల్ ఫర్ దెమ్, న్యూ డైట్, న్యూ ఫుడ్, కొత్త ఆహారం. గతంలో ఎన్నడూ చూడలేదు, వినలేదు, తెలియదు, ఇదేంటో కూడా వారికి తెలియదు. అందుకే 31వ వచనంలో మనం చదివితే ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఓ చక్కని పేరు దానికి పెట్టారు. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. Now the house of Israel called its name Manna. Manha. మన్నా అని పేరు పెట్టింది. సో ఒక్క ప్రశ్న అడుగుతాను నేను, మన్నా అనేటువంటి పేరు ఎవరు పెట్టిన పేరు? మనుషులు పెట్టిందా, దేవుడు పెట్టిందా? మన్నా అంటే ఇదేదో పవిత్రమైనటువంటి నామంగా, ఇదేదో పరలోకపు నామంగా భావించేవారు చాలా మంది ఉన్నారు. నేను ఈ పేరు ఎవరు పెట్టారని ప్రశ్న అడిగాను. మానవులు పెట్టారు, దట్టు ఇశ్రాయేలీలు. మనం కొన్ని పేర్లు ఆలోచించినప్పుడు ఏ పేరు ఎవరు పెట్టారు, ఏ పేరు ఎలా కలిగింది, ఎవరి ద్వారా వచ్చింది? మోషే అనే పేరు. ప్రియులారా, మూసా అంటారు ఇశ్రాయేలు భాషలో, హెబ్రీలో కూడా మూసా. సో నీళ్లలో నుండి మో అనగా నీరు, తీయబడిన వాడు కనుక మోషే, మూసా అనేటువంటి పేరు పెట్టారు. అన్యురాలు పెట్టిన పేరే ధన్యమైన పేరైంది. దేవుడు కూడా తన లెక్కలో మోషేనే వ్రాసుకున్నాడు, మోషేనే పిలిచాడు. ప్రియులారా, గ్రంథంలో మోషేనే ఉంది. మన్నా ఈ పేరు ఇశ్రాయేలీలు పెట్టారు. దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ దిస్? దే డోంట్ నో వాట్ ఈస్ దిస్. వారికి అర్థం కాలేదు ఈ పదార్థం ఏంటో, దీన్ని ఎలా తినాలి. అందుకే దేవుడు చిన్న పరిమాణంలో దాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ప్రియులారా, తదుపరి వచనాన్ని మనం చదివితే, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును, తినుటకు ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారము, మీ వంశస్థులు చూచినట్లు. ఇది కేవలము తినడానికి దేవుడు ఇచ్చాడు, దాచుకోవడానికి కాదు, నిల్వ చేసుకోవడానికి కాదు, ఇది ఎక్కడికో పట్టుకొని వెళ్ళడానికి కాదు, ఇది తినడానికి ఇచ్చాడు. ప్రియులారా, తినండి, కడుపు నిండా తినండి, కడుపు నిండే వరకు తినండి, ఎంత తినగలరో అంత తినండి, మీ పని మీరు చేసుకోండి. ఉదయమందు మన్నాను పెట్టిన దేవుడు సాయంకాలమందు పూరేళ్లను కూడా పెట్టాడు వారికి, మాంసము. సో మార్నింగ్ మన్నా అండ్ ఈవినింగ్ నాన్ వెజిటేరియన్ మీట్
పక్షులు వచ్చి వారి చేతులకు దొరికే రీతిలో అవి వాలిపోతూ ఉంటే వారు వెళ్ళి ఆ పక్షులను తీసుకోవడం, కోసుకోవడం, వారు భుజించడం. సో మాంసాన్ని తింటున్నారు. ఇశ్రాయేలు మాంస ప్రియులారా. మాంసాహారము అకార్డింగ్ టు ద బైబిల్ ఈజ్ రైట్. దేవుడు ఈ జంతువులను, పక్షులను తినుటకు మనకు అనుగ్రహించాడు. కూర మొక్కలను ఇచ్చినట్లుగా నేను మీకు వాటిని ఇచ్చి తిని అని నోవహు కాలంలో ఆదికాండము 9వ అధ్యాయమందు దేవుడు పలికాడు. కాబట్టి ప్రియులారా, తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారము. దీనిని మీరు ఎలా తినాలి అంటే 6 దినాలు మీరు పనిచేసిన దినాన్న ఆహారం కొరకు వెళ్ళొచ్చు. మరి 6వ దినాన్న 7వ రోజు ఫుడ్ కూడా మీరు తెచ్చుకోవాలి. మొదట్లో ఇది ఎవరు నమ్మల. కాబట్టి వారు విశ్రాంతి దినమున 7వ దినమున వెళ్ళి చూడగా వారికి ఏమీ కనబడలేదు, వారికి ఏమీ దొరకలేదు. స్నేహితులారా, దేవుని మాట యథార్థము, దేవుని మాట సత్యము, దాన్ని పాటిస్తే ధన్యత, దీవెన. దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకూడదు, చులకనగా చూడకూడదు. కాబట్టి కొందరు మరునాటి వరకు దానిని తమ ఇంట ఉంచుకొనగా 20వ వచనంలో మనం చూస్తాం, అది పురుగు పట్టి కంపు కొట్టెను. వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొని అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. But they did not listen to Moses. Some left part of it till the morning. ప్రియులారా, మరి దేవుని యొక్క మాట వినకుండా వారు ఉదయం వరకు ఎందుకు ఉంచుకోవాలి? ఉదయాన్న మరలా ఫ్రెష్ ఫుడ్ దేవుడు ఇస్తున్నాడు కదా. ఈ మన్నా ద్వారా దేవుడు వారికి కొన్ని పాఠాలు నేర్పాలనుకున్నాడు. ఏమిటి అనంటే, తెల్లవారుజామున ఉదయాన్న వారు వెళ్ళి పొలముల్లోనికి వెళ్ళి ఆ యొక్క మన్నాను పోగు చేసుకోవాలి. ఒక పాత్ర నిండా దాన్ని కూర్చుకోవాలి. కురిపించుట దేవుని పని, కూర్చుకొనుట మానవుని పని. దేవుడు ఒక 1/2 కేజీ సైజులో ఒక్కొక్క మన్నా పదార్థాన్ని భూమి మీద జారబెడవలేదు. కానీ అట్లయితే 4 ఐటమ్స్ తీసుకునేసరికి అవి గిన్నె నిండిపోవచ్చు, కేజీ అయిపోద్ది. కాదట, అది చిన్నగా ఉన్నది. 14వ వచనంలో కొత్తిమీర గింజవలి తెల్లగా ఉండెను. ప్రియులారా, కొత్తిమీర గింజ అంటే మరి ధనియాలు. ఈ యొక్క ధనియాలు ఒకసారి నేల మీద పోసి, 1 కేజీ ధనియాలు మీరు పోసి దాన్ని 1 by 1 పాత్రలో తీసుకొని టైం చూడండి. ఇంత చిన్నగా ఆహారం ఇవ్వడంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, యు హ్యావ్ టు గ్యాదర్ 1 by 1. చిన్నవి అనేకము కలిస్తేనే గాని పాత్ర నిండదు. గాడ్ వాంట్ టు సీ ద పేషెన్స్ ఆఫ్ ఇజ్రాయిల్. వారి యొక్క ఓపికను దేవుడు చూడాలి అనుకుంటున్నాడు. అలాగే దేవుడు మానవులకు ఇచ్చేటప్పుడు కూడా ఒకేసారి కోట్లు లక్షలు దేవుడు కుమ్మరించడండి. కొంచెము కొంచెముగా. కొందరు బాధపడిపోతూ ఉంటారు, మాకు చిల్లరే వస్తుంది రాని. ఆ చిల్లర కూడా కలిపితే 100,000 1000 అవుతుంది. మాకు పదులే వస్తాయి రాని. ఆ పదులే కలిపితే 1000 అవుతాయి. దేవుడు ఏ రీతిగా నీకు ఇవ్వాలి అని అనుకుని నిర్ణయించుకున్నాడో ఆ రీతిగానే ఇస్తాడు. నీకన్నీ 2000 నోట్సే రానవసరంలా. ప్రియ విశ్వాసులారా, ఇది చిన్నది. ఉదయాన్న వెళ్ళండి, ఏరుకోండి. మీరు వెళ్ళలేకపోతే ఎండ వేడిమికి అది కరిగెను. సో ఇఫ్ యు గో లేట్, యు వోంట్ గెట్ ఎనీ ఫుడ్. నో ఫుడ్.
నీ బద్ధకము నీకు ఆహారాన్ని దూరం చేస్తుంది. అందుకే దేవుని పిల్లలు బద్ధకస్తులుగా ఉండకూడదు. దేవుని పిల్లలు ఉదయాన్న లేచేవారిగా ఉండాలి. ప్రియులారా, అది చాలా చిన్నది. 31వ వచనంలో అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఈ మన్నా అనేటువంటి ఆహారము పరలోకము నుండి వచ్చిన ఆహారం. 1 పేతురు పత్రిక 2:22, 1 Peter 2:22. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి పోలికగా సూచనగా కనబడుతోంది. ఇది పరలోకం నుండి వచ్చింది. యేసు ప్రభువారు కూడా పరలోకము నుండి వచ్చినటువంటి వారే. ఆయన పరిశుద్ధుడు. ప్రియులారా, ఆయనలో పరిశుద్ధత ఉంది. 1 పేతురు 2:22 మీరు చూడొచ్చు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మన్నా తెల్లని రూపంలో రంగుల్లో ఉండడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే మన ప్రభువుకు పోలికగా ఉంది. మన ప్రభు పరిశుద్ధుడు. రెండవది కొత్తిమీర గింజ సైజులో ఉంది. ధనియాలు. మరి ఇశ్రాయేలు ఏమన్నా పెద్ద పెద్ద ధనియాలు ఉంటాయంటే అట్లా ఏం కాదండి. మేము అక్కడ కూడా మరి చాలా ఒక 18-19 సార్లు ఇశ్రాయేలు దేశం వెళ్ళాను. సో అక్కడ నార్మల్ సైజులోనే ఉంటాయి, మన సైజే. ధనియాలు ఎక్కడైనా ధనియాలే. ఈ చిన్నగా ఉండడాన్ని ఏం చూపిస్తుంది అని అంటే, దేవుడు ఎంత గొప్పవాడైనప్పటికీ చిన్న కుటుంబంలో ఆయన జన్మించాడు. చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. బెత్లెహేము అనేది ప్రభువారు పుట్టినటువంటి కాలంలో చాలా చిన్ని గ్రామము. అల్పమైన బెత్లెహేము. ప్రియులారా, స్వల్పమైనటువంటి కుటుంబం. మరియమ్మ, యోసేపు. వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రుల పేర్లు బైబిల్లో లేవు. మరి ఈ ఇద్దరే ఎక్కువ మనకు కనబడుతూ ఉంటారు. మరియా, యోసేపులు ఐగుప్తులోనికి వెళ్ళి అక్కడ ప్రభు దేవదూత మాటను బట్టి కొంతకాలం నివసించి జీవించొచ్చారు. ఐగుప్తులో ప్రభువారు నివసించిన ప్రాంతము, ఆ ప్లేస్ ఇంకా ఉంది. మరి పలుమార్లు నేను అక్కడ వెళ్ళాను, మా ప్రజలకు చూపించా, ఎక్స్ప్లెయిన్ చేసా, బోధించా. దట్ ఈస్ కాల్డ్ హోలీ ఫ్యామిలీ చర్చ్. చిన్న స్థలం అండి. ఇవాళ అడుక్కుంది, 2000 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సో స్టెప్స్ దిగి మనం లోపలికి వెళ్ళాలి. ఒక చిన్న గృహంలో ఆయన జీవించాడు. చిన్న కుటుంబం, ఒక తల్లి, తండ్రి, ఆయన, అంతే. ఈ చిన్న కుటుంబం. మా కుటుంబం చాలా చిన్నదండని చాలా మంది వేదన చెందుతూ ఉంటారు, కలుపు చెందుతూ ఉంటారు. మేము చిన్నవారము, పర్వాలేదు, ప్రభు నేను వాడుకుంటాడు. నీ స్థాయి చిన్న స్థాయినా పెద్ద స్థాయినా ఆయన నిన్ను ఉపయోగించుకుంటాడు, వాడుకుంటాడు. దేవుని బిడ్డ. మరి ఆ తల్లిదండ్రుల దగ్గర ఏమీ లేదు, ధనం లేదు. అటువంటి కుటుంబంలో పుట్టాడు. అదంతా కూడా చిన్నతనము. మన భారతదేశంలో అయితే ఏమీ లేకపోవడం చిన్నతనం. ప్రియులారా, ఈ చిన్నతనము దేవుడు అనుభవించాడు. అందరికీ పెద్దతనమే కావాలి. చిన్న స్థాయిలో నుండి పెద్ద స్థాయిలోకి వచ్చిన వారు ఉంటారు. అది కూడా దేవునికి మహిమ. మూడవది గుండ్రముగా ఉన్నది. 16వ అధ్యాయం 31వ వచనంలో కొత్తిమీర గింజవలి ఉండెను. నాలుగవది ఉచితముగా దొరికింది. ప్రియులారా, మన్నాకు దేవుడు
మనీ తీసుకోలేదు. సో యూ నీడ్ నాట్ టు పే ఎ సింగిల్ పెన్నీ. ప్రియులారా, ఉచితముగా దేవుడు అనుదినము ఆహారం ఇస్తున్నాడు. నో కాస్ట్, నో ప్రైస్, నో బయింగ్. నీకు ఎంత కావాలో అంత ఏరుకొని వెళ్ళు, నువ్వెంత తినగలవో. సో మరి కౌంట్లెస్ ఫుడ్ అనమాట ఇది, అన్లిమిటెడ్. కొన్ని చోట్ల డబ్బులు కట్టి అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. కానీ ఏం తినగలరు మానవులు? నానాటాలు అయితే ఎక్కువ తినలేరు. ప్రియులారా, అన్లిమిట్, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దిస్ ఫుడ్. దీనిని ఆత్మీయంగా మనం ఎట్లా చూడగలమనంటే, ప్రభువైన యేసుక్రీస్తుకు మన్నా పోలికగా ఉంది కాబట్టి, ఈ మన్నా ఉచితము కనుక రక్షణ కూడా ఉచితము. రక్షణ పొందుటకు యు నీడ్ నాట్ పే ఎనీ మనీ, ఎనీ ప్రైస్. గాడ్ హెస్ పెయిడ్ ఆన్ ద క్రాస్. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు ఆ యొక్క కార్యాన్ని జరిగించాడు కనుక, he paid price for you and me. దేవుడు మనందరి కొరకు చెల్లించాడు కనుక రక్షణ ఉచితము. అందుకే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యో బాప్తిసం పొందితే కానుక ఎంత వెయ్యాలండి మీ దగ్గర? సో నో మనీ. నీకు వెయ్యాలి అనిపిస్తే నీకు తోచినంత, ఎంతో కొంత. ఇక్కడ 10 100 అట్లా నియమాలు మా దగ్గర ఉండవు, అది మేము చూడం. సో కానుక వెయ్యాలి అని అనిపిస్తే మీరు బాక్స్లో వేయండి, మా చేతులు కూడా ఇవ్వద్దు, ఎవరు చూడరు మీ కానుక. రక్షణ ఉచితం, రక్షణకు రేటు పెట్టకూడదు. ప్రియులారా, మన్నా ఉచితంగా దేవుడిచ్చాడు. అలాగే మన్నా కొందరికి కాదు, అందరికి దేవుడిచ్చాడు. 5వదిగా ఫర్ ఆల్. రక్షణ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడిచ్చాడు. సర్వలోక నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. సర్వలోకాన్ని దేవుడు పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28-29 మనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నా యొద్దకు రండి, కమ్ టు మీ, కమ్ అప్ టు మీ. మరి రక్షణ అనేది అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా రక్షణ అందరికీ దేవుడిచ్చాడు. ప్రియులారా, ఉచితంగా. కాబట్టి ఆవేళ మన్నాను ఇశ్రాయేలీలు ఆహారంగా అందుకున్నారు. 40 ఏళ్ళు దాదాపుగా వారు మన్నాను తిన్నారు. ఈ మన్నా అనేది కేవలము ఇశ్రాయేలు కొరకు మాత్రమే దేవుడిచ్చాడు. ఆ ప్రయాణం ముగిసిన తరువాత ఆహారం ఆగిపోయింది. వారు ఎరుకో పొలిమేరల్లోకి వెళ్ళినప్పుడు గిల్గాలు దాటిన తరువాత మన్నా నిలిచిపోయెను. అప్పుడు భూమి పంటను ఇశ్రాయేలు తిన్నారు. ప్రియులారా, ఈ రీతిగా ఈ మన్నా అనే ఆహారంలో ఉన్నటువంటి మర్మాలు, గొప్ప సత్యాలు ధ్యానించడానికి, కొన్నింటిని ధ్యానించడానికి దేవుడు మన కృప చూపించాడు. దేవునికి మహిమ. మన్నా ధ్యానిస్తూ ఉన్న సందర్భంలో మన ప్రభువును మనం తలంచుకొని, ఈ ప్రభువును, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను, ఉచితంగా ఇచ్చిన వాటిని తలంచుకొని ఆయనను స్తుతించి మహిమపరచగల ధన్యత. ఇశ్రాయేలు ఆ ఫుడ్ తిని దేవుణ్ణి మహిమపరచవలసింది పోయి, వారు కొన్ని దినాల తరువాత ఈ మన్నాను, చవిసారములు లేని ఈ ఆహారం మాకు అసహ్యము అని మాట్లాడారు. వెంటనే శాపానికి గురయ్యారు. దేవుడిచ్చిన స్థితి, భాగ్యములు, వాటిని ఎప్పుడూ చులకనగా మాట్లాడద్దు. శాపానికి గురవుతావు, స్తుతించు. దేవా, ఇవి ఇచ్చినందుకు వందనాలు అని ప్రభును స్తుతించు. దీవించబడతావు,
ధన్యుడు అవుతావు. అతి భాగ్యము మనమందరం ప్రభు ద్వారా పొందుదుముగాక. ఆమేన్. దయగల తండ్రి, వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించు. ఏ గృహములో ఈ వాక్యం వినబడిందో, ఏ బిడ్డ ఈ వాక్యం విన్నారో వారిని తాకుము, ముట్టుము, బలపరచుము. మీరే మీ పరమ భోజనముతో, పరమాహారముతో పోషించి తృప్తిపరచుము, బలపరచుము, మహిమలోనికి నడిపించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.